నమస్తే ఫ్యామిలీ దోస్తులారా, అందరూ ఎలాగున్నారు? అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే మన వీడియోస్ మీరు అందరూ ప్రతి ఒక్కరు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు థ్యాంక్స్, షేర్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం మన భారతదేశాన్ని పీక్స్లోకి తీసుకెళ్ళిపోయిన 5 వ్యక్తులు. అసలు మన భారతదేశం ఎంతగా గొప్పగా అభివృద్ధి చెందడానికి మన భారతదేశం యొక్క పేరు నిలబెట్టింది ఆ 5 మాత్రమే. అయితే ఈరోజు మన భారతదేశానికి ప్రపంచంలో ఉన్న 200 దేశాల వరకు మన భారతదేశం అంటే ఏంటో తెలుసు, మన ఇండియా అంటే ఏంటో తెలుసు. ఇండియా గురించి ప్రతి ఒక్కరు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇండియా గొప్పతనం చాలా పెరిగిపోయింది. కారణం ఏంటంటే 5 వ్యక్తులు చేసిన కృషి అనమాట. ఇంతకీ 5 వ్యక్తులు ఎవరు? ఆ 5 వ్యక్తులు ఏం చేశారు? అసలు వాళ్ళ వృత్తి ఏంటి? వాళ్ళు ఎంతగా కృషి చేశారో ఈ వీడియోలో మనం చూసుకోవచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మొదటిగా మనం మన అబ్దుల్ కలాం జీ గురించి మాట్లాడుకోవచ్చు. అబ్దుల్ కలాం గారి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మీలో చాలా మంది స్కూల్స్లో చదువుకుంటారు. స్కూల్స్లో ఆయన జీవిత చరిత్ర, లైఫ్ లెసన్స్ని మనం చదువుకొని ఆయనలాగా మంచిగా ఎదగడానికి. అయితే మీకు ఈ విషయం తెలుసా? మన అబ్దుల్ కలాం జీ పేదరికంలో పుట్టాడు, పేదరికంలోనే పెరిగాడు, పేదరికంలోనే చదువుకున్నాడు. కానీ పేదరికంలో మరణించలేదు. ఆయనకి చిన్నప్పటి నుంచి అది చదువు మీద చాలా ఆసక్తి ఉండేది. చదువు మీద ఆసక్తి మాత్రమే కాదు, తన యొక్క నాలెడ్జ్తో తను ఏదో ఒక సాధించి తన దేశానికి ఎంతో సహాయం చేయాలని, తన దేశాన్ని గొప్ప స్థితిలోనికి తీసుకెళ్లాలని మన కలాంజీ గారు ఎప్పుడూ అనుకుంటూ ఉండేవారు. 1931 అక్టోబర్ 15వ తారీఖున మన కలాంజీ తమిళనాడులో జన్మించాడనమాట. అదేంటో గొప్ప వాళ్ళందరూ అక్టోబర్లోనే పుడతారు. మన గాంధీ గారు కూడా అక్టోబర్లోనే, నేను కూడా అక్టోబర్లోనే పుట్టాను. మీలో ఎంతమంది అయితే అక్టోబర్లో పుట్టారు కింద కామెంట్ చేయండి. అయితే మన అబ్దుల్ కలాం గారి పూర్తి పేరు అబుల్ పకీర్ జైనుల్లాబ్దీన్ కలాంజీ అనమాట. అయితే మన కలాంజీకి చిన్నప్పటి నుంచి భౌతిక శాస్త్రం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కాబట్టి తన విద్యను కూడా భౌతిక శాస్త్రం మార్గంలోనే ముందుకెళ్లారు. మన అబ్దుల్ కలాంజీ మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అంటే MIT ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ని కంప్లీట్ చేశాడనమాట. ఆయన చదువుకుంటున్న రోజుల్లోనే చాలా గొప్ప పేరు సంపాదించాడు. స్కూల్స్ కి, కాలేజెస్ కి వెళ్తూ ఉంటారు. అయితే మనం చేస్తున్న పని ఏంటి? మన స్కూల్లో మనల్ని ఎవరైనా పట్టించుకుంటున్నారా? మనం చదువుతున్న స్కూల్లో కాలేజీలో కావచ్చు, అందరూ మనల్ని హేళన చేస్తున్నారా? లేకపోతే మనం బాగా చదువుతున్నామని మనల్ని మెచ్చుకుంటున్నారా? మీకు మీరే ఒకసారి ఆలోచించుకోండి. అబ్దుల్ కలాం గారు స్కూల్కి వెళ్తూ, కాలేజీకి వెళ్తూ చాలా మంచి పేరు సంపాదించారు. ఈరోజు మీలో ఎంతమంది స్కూల్కి వెళ్తూ, కాలేజీకి వెళ్తూ మంచి పేరు సంపాదించగలుగుతున్నారు? అంటే అబ్దుల్ కలాం గారి లాగా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలని మీలో ఎంతమందికి ఆసక్తి ఉంది? మీకు మీరే ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎందుకంటే మీ యొక్క నాలెడ్జ్, మీ యొక్క స్ట్రెంగ్త్, మీ యొక్క ఫోకస్సే మిమ్మల్ని నిలబెడుతుంది, మీ కుటుంబాన్ని కూడా నిలబెడుతుంది. భారతదేశానికి సమర్థవంతమైన రక్షణ వ్యవస్థను అందించడానికి మన అబ్దుల్ కలాం గారు ఎంతో కృషి చేశారని చెప్పుకోవచ్చు. ఆయన యొక్క పాత్ర ఆ విషయంలో చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. ఇంకా అది మాత్రమే కాదు, మన భారతదేశంలో కొన్ని మిసైల్స్ కూడా తయారు చేస్తారు కదా ఓన్గా. దాంట్లో కూడా అగ్ని, క్షిపణి, ఇంకా త్రిశూల్, ఇంకా నాగా వంటి ఆ క్షిపణిల రూపకల్పనలో కూడా మన అబ్దుల్ కలాం గారి కృషి, ప్రయాస ఎంతో ఉందన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇండియా ఎంత గొప్పగా డెవలప్ అవ్వడానికి మన యొక్క రక్షణ వ్యవస్థ కావచ్చు, మనం తయారు చేసే టెక్నాలజీ కావచ్చు, యుద్ధంలో వాడే బాంబులు, అణుబాంబులు కావచ్చు, ఏదైనా సరే వాటిని ఏ విధంగా రూపొందించాలి, వాటిని ఏ విధంగా సీక్రెట్గా ఉంచాలి, వాటిని ఏ విధంగా ఒక పవర్ఫుల్గా, అంటే మనం ఇండియా ఎప్పుడు ఎవరిని కోరుండి ఏం చేయదు. ఎవరైనా ఏమనంటే అప్పుడు ఇండియా వల్లపోదనమాట. తెలుసు కదా, మన కశ్మీర్ గొడవల్లో మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. పాకిస్తాన్కి, ఇండియాకి చాలా అవుతూ ఉన్నాయి. అయితే మన ఇండియా యొక్క స్ట్రెంగ్త్, మన ఇండియా యొక్క టెక్నాలజీ చాలా బాగానే పెరిగింది. దాంట్లో మన అబ్దుల్ కలాం గారు చాలా కృషి చేశారని మనం తెలుసుకోవచ్చు. 1998లో పోఖ్రాన్ 2 అనే అణు పరీక్షల్లో విజయవంతం కావడానికి మన అబ్దుల్ కలాం గారే కారణం అనమాట. ఇయే కాదు, మన ఇండియాలో చాలా విషయాలు విజయాన్ని సాధించాయి. కారణం ఏంటంటే మన అబ్దుల్ కలాం గారు అక్కడుండి దగ్గరుండి ఆ పనులు చేయించారు. దగ్గరుండి ఆయన నాలెడ్జ్ని యూజ్ చేసి మన ఇండియాకి చాలా సహాయం చేశారని చెప్పుకోరు. 2002లో మన అబ్దుల్ కలాం గారు మన భారతదేశ 11వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. మన అబ్దుల్ కలాం గారు అంటే ప్రజలకి చాలా మక్కువ, అండ్ యూత్ కూడా బాగా ఇష్టం అనమాట. ఈ రోజుల్లో కూడా మనం యూత్ని చూస్తున్నాం. యూత్ అందరూ ఇన్స్టాగ్రామ్లో, స్నాప్చాట్లో, ఫేస్బుక్లో బాగా బిజీ అయిపోయారు. ఏట్రా బాబు ఎప్పుడు స్నాప్చాట్ల మీద, ఇన్స్టాగ్రామ్లో పడతావు, నీకు అసలు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదా, స్నాప్చాట్ అకౌంట్ లేదంటే అవన్నీ మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. అయితే మన అబ్దుల్ కలాం గారు ప్రజల హృదయాల్లో
ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోయారనమాట. అంత మాత్రమే కాదు, అబ్దుల్ కలాం గారు మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా గొప్ప స్థితిలో ఉండడానికి కారణం అయ్యారనమాట. అందుకే ఈ వీడియోలో ఆయన గురించి మొట్టమొదటిగా మనం మాట్లాడుకుంటున్నాం. మన అబ్దుల్ కలాం గారు కొన్ని మంచి పుస్తకాలు కూడా రాశారు. అవి యూత్ని, మన యవనస్తుల్ని, భారతదేశంలో చాలా మందిని ఎంతో ప్రభావితం చేశాయి. ఎంతో మందికి వాటి ద్వారా నాలెడ్జ్ కూడా చేకూరిందని చెప్పుకోవచ్చు. ఆ పుస్తకాలు ఏంటంటే వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇగ్నైటెడ్ మైండ్స్ అని చెప్పి, ఇంకా ఇండియా 2020 అంటే భారతదేశం 2020లో ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడానికి ఆయన అంచనా వేసి చెప్పాడు అనమాట ఆ పుస్తకంలో. ఈ బుక్స్ అన్ని ఆన్లైన్లో దొరుకుతాయి. అయితే ఏమైనా మీ ఇంటి దగ్గర ఏమైనా లైబ్రరీస్ ఉంటే వెళ్ళండి, చదవండి, నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. ఎప్పుడు నాలెడ్జ్ అంటే హిస్టరీ మీదే బేస్ అయి ఉంటుంది. హిస్టరీలో మన కోసం ఎవరేం చేస్తారు, హిస్టరీలో ఏం జరిగింది, మన దేశంలో, మన చుట్టుపక్కల అసలు ఇదంతా ఎలాగొచ్చింది, ఇదంతా తెలుసుకోవడం వల్లే మన నాలెడ్జ్ పెరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయాలంటే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అయితే ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే 2015లో షిల్లాంగ్లో ఒక మీటింగ్కి మన అబ్దుల్ కలాం గారు వెళ్ళారు. అక్కడ మీటింగ్లో ఆయన టైం వచ్చింది, ఆయనకి మైక్ ఇచ్చారు, ఆయన మాట్లాడుతున్నారు, మంచి మంచి మాటలు చెప్తున్నారు, ఉపన్యాసం ఇస్తూ ఉండగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఎస్, చాలా బాధాకరమైన విషయం. మన ఇండియా ఒక మంచి నాయకుడిని, ఇండియా ఒక మంచి యోధుడిని, ఒక మంచి పౌరుడిని కోల్పోయిందని చెప్పుకోవచ్చు. 2015లో జరిగింది ఈ బాధాకరమైన విషయం. అయితే అక్కడితో ఆయన జీవితం ముగిసిపోలేదు. ఈరోజు ఇప్పటికీ భవిష్యత్తులో కూడా మన హృదయాల్లో ఆయన పుస్తకాల ద్వారా, ఆయన మాటల ద్వారా మన హృదయాల్లో నిలిచిపోతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మన అబ్దుల్ కలాం గారు చెప్పిన గొప్ప గోల్డెన్ వర్డ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. నీ కళలను నువ్వే నిజం చేసుకోవాలి. ఒకవేళ నువ్వు నిజం చేసుకోకపోతే నిన్ను వాడుకొని వేరే వాళ్ళు వాళ్ళ కళల్ని నిజం చేసుకుంటారు. అంతవరకు తెచ్చుకో. విజయం పొందాలంటే కష్టపడి పని చేయడం అలవాటు చేసుకోవాలి. మీరు కష్టపడకపోతే నో విక్టరీ. మీరు కష్టపడితేనే మీకు విజయం వస్తుంది. అంత మాత్రమే కాదు, మన కలాంజీ ఇంకో గొప్ప మాట కూడా అన్నారు. ఏంటంటే భారతదేశం యొక్క భవిష్యత్తు యవనస్తుల చేతిలోనే, అంటే యూత్ చేతిలోనే ఉందన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యూత్ని చూస్తే ఆయన అన్న మాటకి చాలా వ్యతిరేకంగా కనిపిస్తుంది కదా. సరే, ఏదేమైనా సరే, ఈ వీడియో చూస్తున్న మీరు మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. మీరు పేదరికంలో పుట్టారా, సెటిల్డ్ ఫ్యామిలీలో పుట్టారా, దేవుడికి థ్యాంక్స్ చెప్పండి. మీరు కష్టపడండి, ప్రయత్నించండి, ఖచ్చితంగా విజయం మీ సొంతం అవుతుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయాలంటే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు.